ప్రభునామానికే మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ, కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు అందరికీ వందనాలు. యెషయా గ్రంథం 66వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం. ఇందులో ముఖ్యమైన అంశం ఏంటి అంటే, దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చుట. దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన తన వాగ్దానములను నెరవేర్చుట. మొదటి నుంచి 6 వచనాల వరకు చూస్తే, ఆనాటి కాలంలో ఉన్న యెరూషలేము యొక్క పరిస్థితిని యెషయా తెలియపరుస్తున్నాడు. ఆనాటి కాలంలో ఉన్న పరిస్థితులు అన్నమాట. మొదటి వచనం, రెండవ వచనం. ఈ మొదటి 2 వచనాల్లో ఆలయాన్ని ఆధారం చేసుకోవద్దు అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. మొదటి వచనం, యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏపాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏపాటిది? అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణకుచుండునో వానినే దృష్టించుచున్నాడు. నా నిమిత్తము మీరు కట్టనుద్దేశించు ఇల్లు ఏపాటిది? అంటే సొలొమోను గారు కూడా ఆలయాన్ని కట్టడానికి ఉద్దేశించినప్పుడు, సొలొమోను కట్టాలని దేవుడు అనుమతించినప్పుడు, కట్టినటువంటి సొలొమోను ప్రార్థన చేశాడు. ఆయన కూడా ఈ మాటలే అన్నాడు. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 27వ వచనం. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయుడు, ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలం. నేను కట్టించిన మందిరము ఎలాగు పట్టును? అయినా సరే దేవుడు 9వ అధ్యాయం 3వ వచనంలో అంటారు, నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపాన్ని నేను అంగీకరించాను. నా నామమును అక్కడ సదాకాలం ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరచబడి ఉన్నాను. నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉండును అని దేవుడు వాగ్దానం చేశాడు. నా దృష్టి అక్కడ ఉంటుంది, నా మనస్సు ఎల్లప్పుడూ అక్కడ ఉంటుంది అన్నాడు. మరి ఆలయాన్ని వీళ్ళు ఆధారం చేసుకుని ఆలయాన్ని చూసి మురిసిపోతూ ఉన్నారు. యూదులకు ఆలయం చాలా పవిత్రమైనది, ఎంతో గొప్పదిగా ఎంచేవారు. ఆలయంలో జరిగేటువంటి అర్చనాది ఆచారాలన్నీ కూడా ఎంతో నిష్ఠాగరిష్ఠులుగా చేయించేవారు. ఆలయం దేవుడి కంటే కూడా వారికి ఎక్కువ. ఎలా అయిపోయిందంటే వాళ్ళ పరిస్థితి, దేవుని కంటే కూడా వారు ఆలయాన్ని అధికంగా ప్రేమించడం ప్రారంభించారు.
అందుకే ప్రభు కాలంలో తన దేహం అనే ఆలయాన్ని గురించి ఆయన మాట్లాడితే వారు అపార్థం చేసుకున్నారు. ఈ దేవాలయాన్ని పడగొట్టండి అని ఆయన శరీరాన్ని గురించి చెప్పారు. 3 దినములలాగా తిరిగి లేపుతానని. కానీ వారు ఆ యెరూషలేములో ఉంచబడిన దేవాలయం గురించి ఆయన చెప్పాడని అపార్థం చేసుకున్నారు. కాబట్టి దేవుడు హస్తకృతములైన ఆలయాల్లో నివసించాడు. మనకి దేవుడు ముఖ్యంగానే ఆలయం, ఆరాధించే ప్లేసు ఇది ముఖ్యం కాదు. అందుకే ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అలా ఆరాధించే కాలం ఇప్పుడు వచ్చి ఉన్నది అని సమరయ స్త్రీతో ప్రభు మాట్లాడతారు. మరి ఆలయం ఉంది, ఆలయాన్ని చూసి వారు ఎంతో సంబరపడుతున్నారు. ఆలయం అంటే వాళ్ళకి ప్రాణం. ఆలయం అంటే వారికి ఎంతో గొప్పది అనే అభిప్రాయం. ఇలా ఉన్నారు వాళ్ళు. అయితే ఆలయాన్ని ఆధారం చేసుకున్నారు, కానీ వారిలో ఉండేటువంటి పాప కార్యాలని వారు విడిచిపెట్టట్లేదు. మరి దేవుడు కట్టడాల్లో నివసిస్తాడా? ఆయన నివాసం చేయడు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 48, 49 వచనాలు. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించెను. అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలమేది? ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభు చెప్పుచున్నాడని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృత ఆలయాల్లో నివసింపడు. 17వ అధ్యాయం అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 24వ వచనం. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువయ్యున్నందున హస్తకృతములైన ఆలయాలలో నివసింపడు. హస్తకృతమైన ఆలయాల్లో నివసింపడు. కాబట్టి దేవుడు కట్టడాల్లో నివాసం చేయడు. కానీ వారు దేవుని ఆలయాన్ని గొప్పగా ఎంచుతున్నారు. దేవునికి ప్రాముఖ్యత ఇవ్వట్లేదు. దేవుని గొప్పగా వారు ఎంచట్లేదు. దేవుడు చెప్పినట్లుగా వారు చేయక, దేవుని యందు విశ్వాసం ఉంచక ఆలయం మీద ఆధారపడుతూ ఉన్నారు. అది ఆనాటి కాల పరిస్థితి. మరి ఆయన ఎక్కడ ఉంటాడు? ఈనాడైతే మన జీవితాల్లో, మన హృదయాల్లో ఆయన ఆత్మరూపిగా ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఇంకా ప్రకటన గ్రంథంలోకి వెళ్తే మరి ఈ వచనం ప్రకారం మన హృదయాల్లో మన శరీరమే ఆయనకు ఆలయం. ఎందుకంటే మనల్ని ఆయన విలువ పెట్టి, తన రక్తం అనే విలువ పెట్టి కొన్నాడు. తన స్వరక్తమిచ్చి మనల్ని సంపాదించుకున్న సంఘం. మరి ప్రకటన గ్రంథంలోకి వెళితే 21వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయుందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడయ్యుండు.
కాబట్టి ఈనాటి కాలంలో నివసించేది ఆయన మన దేహాల్లో. మన దేహమే ఆయనకు ఆలయం. మన దేహమే ఆయనకు ఆలయం. కాబట్టి ఈ ఆలయంలో ఆయన ఉన్నాడు, మన దేహంలో ఆయన ఉన్నాడు. విశ్వసించిన వారందరి దేహాల్లో ఆయన పరిశుద్ధాత్మగా ఉన్నాడు. మరి వాళ్ళు 2వ వచనం మన భాగంలోకి వస్తే 2వ వచనంలో మనం చూస్తే, అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా ఎదుట నా మాట విని వణుకుచుండును వానినే నేను దృష్టించుచున్నాను. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును వానినే నేను దృష్టించుచున్నాను. దీనుడై నలిగిన హృదయం గలవాడై ఆయన మాట వినాలి, ఆ మాటకు విధేయులవ్వాలి. వణుకుచుండుట అంటే అదే విధేయత. కాబట్టి మన మీద దేవుని దృష్టి ఉండాలి అంటే, మనల్ని దేవుడు దృష్టించాలి అంటే మనం ఆయన మాట వినాలి, నమ్మాలి. ఆయన మాట వినడమే కాదు, నమ్మాలి. విని నమ్మిన వాడు దాని విషయమై లోబడతాడు. దాని విషయమై లోబడతాడు. కాబట్టి దీనుడై, రెండవది నలిగిన హృదయము గలవాడై, మూడవది ఆయన మాట విని, నాలుగవది విశ్వాసం ఉంచినవాడు. వినడమే కాదు, విశ్వాసం ఉంచాలి, నమ్మాలి. నమ్మిన వాడే ఆచరిస్తాడు, పాటిస్తాడు. కాబట్టి దీనులై అంటే అర్థం ఏంటి? ప్రభు కొండ మీద ప్రసంగంలో మొట్టమొదటి మాట ఏంటి? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 6, 7 అధ్యాయాల్లో ఆయన కొండ మీద చేసిన సుదీర్ఘ ప్రసంగం. అందులో మొట్టమొదటి మాట ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఆత్మ విషయమై దీనత్వం. దేనిలో దీనత్వం అంటే ఆత్మ విషయమై. మరి దేవుడు మనకు దేహాన్ని, ప్రాణాన్ని, ఆత్మను ఇచ్చాడు. ఒకప్పుడు ఆదాము పతనం అవ్వకముందు మానవుడు దేవునితో జీవాన్ని కలిగి ఉండేవాడు, కనెక్షన్ కలిగి ఉండేవాడు అన్నమాట. కానీ ఆ జీవాన్ని కోల్పోయాడు పాపం చేసినందువల్ల. మరి దేవుడు ముందే మరణ శాసనాన్ని రాశాడు. నీవు ఆ పండు తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు అని. అంటే దేవుని మాటకు అవిధేయత చూపితే చచ్చెదవు అన్నాడు. ఆదాముకు తెలుసు చచ్చెదవు అంటే అర్థం దేవుని నుంచి వేరగుట అని. దేవుని నుంచి వేరగుట ఆత్మీయ మరణం అని, భౌతికంగా మరణిస్తాడని, అది భౌతిక మరణమని. మరణించిన తర్వాత ఆత్మ అగ్ని గంధకాలతో మండు గుండములో పాలు పొందుతాడని, అది నిత్య మరణం అని, అందులో పడినప్పుడు దాని నుంచి విడుదల పొందడం అసాధ్యమని, తరతరాలు యుగయుగాలుగా అందులో పడినవాడు యాతన అనుభవించాలని దేవుడు ముందే చెప్పాడు. ఆ విషయం ఆదాముకు తెలుసు. కానీ తెలిసే బుద్ధిపూర్వకంగా ఆదాము పాపం చేశాడు. అతనిలో ఉన్నాం. అతడు పాపం చేసినప్పుడు మనం కూడా ఆదాములోనే ఉన్నాం, అతడు పాపం చేసినప్పుడు. కాబట్టి అందరూ కూడా ఆదాము ద్వారా అందరం కూడా పాపులుగా పుడుతున్నాం. భౌతిక ఆత్మీయ మరణంతో పుడుతున్నాం. భూమి మీద భౌతిక మరణం కూడా మనకు ఉంది. కొన్ని సంవత్సరాలు బ్రతికిన తర్వాత మరణిస్తాం.
ఆ తర్వాత అగ్ని గంధకాలతో మండే నిత్య శిక్ష, నిత్య మరణం, దేవుని నుంచి వేరై, పూర్తిగా వేరై ఆయన ఆ అగ్ని గుండంలో వారు యాతన పడ. ఇది తెలుసు ఆదాముకి. కానీ ఆదాము ద్వారా మనమందరం ఏమయ్యాం? పాపులమయ్యాం. అందుకే మన మొదటి జన్మ మరణం, మన మొదటి జన్మ పాపం. అందుకే మరణానికి వెళతాం. అయితే మన రెండవ జన్మ నిత్య జీవం. కాబట్టి ఆత్మ విషయమైన దీనత్వం, నా ఆత్మను నేను రక్షించుకోలేను. నేను ఆదాము అవ్వలను బట్టి పాపిని. నేను పాపిని కాబట్టి పాపమే చేస్తున్నాను. మరి మానవులందరూ కూడా పాపులు కాబట్టి పాపమే చేస్తున్నారు. పాపం ఆదామును బట్టి వచ్చింది. ఆదాము ద్వారా వచ్చిన మనుషులు ఒక తరం వారి తర్వాత మరొక తరం, అలా పాపం పెరుగుతూ వచ్చింది. కాబట్టి ఆత్మవిషయమైన దీనత్వం అంటే మన ఆత్మను మనం రక్షించుకోలేము, మనల్ని మనం విడిపించుకోలేము, మనల్ని విమోచించుకోలేము. కానీ దేవుని కృప, దేవుడు సిద్ధపరిచిన మార్గం, ఆ ప్రభువైన యేసునందు మనం విశ్వాసం ఉంచితే మనం ఖచ్చితంగా విడుదల పొందుతాం, రక్షణ పొందుతాం. అంటే నిత్య మరణాన్ని తప్పించుకుంటాం, విడుదల పొందుతాం పాపపు అదుపులో నుండి. ఈ భూమి మీద ఉన్నంతకాలం విడుదల పొందుతాం, పాపమే లేని పరలోకానికి విమోచించబడతాం. కానీ మనంతటా మనం చేయలేం. మనంతటా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, రక్షించుకోలేము, విడిపించుకోలేము, విమోచించుకోలేము. కానీ దేవుని కృపను ఆశ్రయించడమే దీనత్వం. దేవుణ్ణి ఆశ్రయించడమే దీనత్వం. ఎవరు దీనుడై నలిగిన హృదయం గలవాడే. నిజమే, నేను పాపిని, ఆయన పరిశుద్ధుడు, ఆయన సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త, మానవులైన మమ్మల్ని నిర్మించిన వాడు కూడా ఆయనే. ఆయన లేకుండా నేను లేను, ఆయనే సమస్తం. ఆయన మీద నేను ఆధారపడాలి, ఆయన ఇచ్చే రక్షణను నేను పొందుకోవాలి, ఆయన మాత్రమే నేను సేవించాలి. ఇది నలిగిన హృదయం అంటే. కాబట్టి ఆయన మాట విని విశ్వాసం ఉంచుతాడు, వారినే దృష్టిస్తాను అంటున్నాడు. కాబట్టి దేవునికి విశ్వాసం అంటే ఎంత ఇష్టం. అందుకే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం అన్నాడు. యాకోబుకి విశ్వాసం ఉంది, ఏంటి విశ్వాసం? విమోచకుడు నా నుండే రావాలి, తల్లి గర్భంలోనే జ్యేష్ఠత్వపు హక్కును సంపాదించుకోవాలని ప్రయాసపడినవాడు. పెనుగులాడాడు తన అన్నతో. వాళ్ళు అలా కొట్టుకుంటుంటే రెబెకా ప్రభువుని అడుగుతుంది, ఏంటి ప్రభువా ఈ బాధ అంటే, ఈ వేదన నేను భరించలేకపోతున్నానంటే 2 జనపదాలు నీ గర్భంలో ఉన్నాయమ్మా, పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడని చెప్పాడు. అంటే వాళ్ళ ఫ్యూచర్ ఎరిగినవాడు ఆయన. వాళ్ళు పుట్టక ముందే వారు దేవుణ్ణి ప్రేమిస్తారా ప్రేమించరా అనేది ఆయనకు ఎరిగినవాడు. కాబట్టి ఆ విషయాన్ని ముందే చెప్పాడు. మరి జ్యేష్ఠత్వపు హక్కు అంటే ఏంటి? యూదులకి జ్యేష్ఠుడికి 2 అంతల ఆస్తి ఇస్తారు.
తండ్రి తర్వాత వాడికి పెత్తనం ఇస్తారు. కానీ యూదుల్లో ఉన్న మరొక గొప్ప విషయం ఏంటంటే, జ్యేష్ఠుడి నుండే ఆదామును ఏర్పాటు చేసుకున్నప్పుడు దేవుడు చెప్పింది, జ్యేష్ఠుడి నుండే విమోచకుడు రావాలి, మెస్సయ్య రావాలి, యేసుక్రీస్తు రావాలి. జ్యేష్ఠుడి నుండి, జ్యేష్ఠుడి కుటుంబంలోంచి రావాలి. అయితే యాకోబు యాసావులకున్న తేడా ఏంటంటే, యాసావుకి పెత్తనం కావాలి, ఆస్తి కావాలి. కానీ దేవుడే తన జీవితంలో తన కుటుంబం నుంచి వస్తాడు అంటే ఏసావు దాన్ని నిర్లక్ష్య పెట్టాడు. మరి యాకోబు జ్యేష్ఠత్వపు హక్కును సంపాదించుకోవడానికి గర్భంలోనే పోరాడాడు. బయటకు వచ్చిన తర్వాత మడిమను వదిలిపెట్టలేదు, ఇంకా పోరాడుతూనే ఉన్నాడు. ఎప్పుడు అవకాశం దొరుకుద్దా జ్యేష్ఠత్వాన్ని తీసేసుకుందాం అని ఆరాటపడుతున్నాడు. ఒకరోజు ఛాన్స్ దొరికింది. యాసావు అలసిపోయి వచ్చాడు, కూర వండుకుంటున్నాడు. ఆయన ఆ ఎర్రగా ఉన్న కూర నాకు భోజనం పెట్టు అంటే, నాకేంటి అన్నాడు. ఏం కావాలని అడిగితే, నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇచ్చేయి, నేను నీకు భోజనం పెడతానన్నాడు. ఏసావు జ్యేష్ఠత్వాన్ని అంటే ప్రభువే తన కుటుంబంలో నుంచి రావాలనేటువంటి ఆ గొప్ప స్థితిని ఒక విధంగా చెప్పాలంటే కూరలో కరివేపాకులాగా తీసి పడేశాడు. కొంతమంది చూడండి, కరివేపాకు కొత్తిమీర ఇష్టం ఉండదు, తినేటప్పుడు తీసి పక్కన పెట్టేస్తారు. అలాగా దేవుడు తాను పంపుతానన్న వాగ్దాన విమోచకుణ్ణి తన కుటుంబంలోంచి, తన జీవితంలోంచి, తన కుటుంబంలోంచి ఇస్తానని వాగ్దానాన్ని కాలదన్నాడు అన్నమాట, వద్దనుకున్నాడు. అది జ్యేష్ఠత్వపు యొక్క విలువ తీసిపడేశాడు. జ్యేష్ఠత్వపు యొక్క విలువను ఇతడు కోరుకున్నాడు యాకోబు. మోసం చేసైనా సరే సంపాదించాలనుకున్నాడు, మోసం చేశాడు. కానీ యాకోబుని ప్రేమించాడు దేవుడు, ఏసావుని ద్వేషించాడు. కారణం ఏంటి? మోసగాడైనా సరే యాకోబుని ప్రేమించాడు దేవుడు. మొదట్లో నాకు కూడా అర్థమయ్యేది కాదు. అర్థం కాక ఏసావుని అలాగా త్రీసిపాడేయడం ఏంటి, యాకోబుని దేవుడు ప్రేమించడం, అంత మోసగాడిని ప్రేమించడం ఏంటి అనుకునేవాడు. కానీ ప్రభు చూసింది యాకోబులో ఉన్న విశ్వాసాన్ని. మెస్సయ్య కావాలి, మెస్సయ్య నా ద్వారా లోకానికి పరిచయం అవ్వాలనేటువంటి ఆ థాట్ ఉందో చూడండి యాకోబులో. అది మరి అతడు మోసగాడు కదా, మోసగాడే. అయితే ఆ మోసాన్ని దేవుడు తర్వాత సరి చేశాడు. కానీ అతనిలో విశ్వాసాన్ని చూశాడు. అందుకే యాకోబుని దేవుడు ప్రేమించాడు. యాకోబు యొక్క విశ్వాసం ఆయన్ని మెప్పించింది. ఏసావుకి భ్రష్టుడనమాట, నాకు దేవుడు వద్దనుకున్నవాడు. ఆ విమోచకుడు యొక్క వాగ్దానం నాకెందుకు, చచ్చిపోతుంటే అని తీసిపడేశాడు. ఇద్దరికీ తెలుసు జ్యేష్ఠత్వం యొక్క విలువ. జ్యేష్ఠత్వం యొక్క విలువ తెలుసు. అబ్రహాము ఇస్సాకు చెప్పాడు, ఇస్సాకు వీళ్ళిద్దరికి కూడా చెప్పాడు. జ్యేష్ఠత్వపు హక్కు ఏసావుదని తండ్రి ఏసావుని ప్రేమించాడు. కానీ ఏసావు తీసిపడేశాడు. విశ్వాసం లేదండి అతనిలో. కాబట్టి విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనది. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని ఇది నేను అంగీకరిస్తున్నాను, నీ యందు విశ్వాసం ఉంచుతున్నాను అని ఎవరైతే వణుకుటంటే అదే వారినే దృష్టిస్తాడు. అంతేగాని ఆలయానికి ప్రాధాన్యత ఇచ్చారు ఆనాటి కాలంలో యూదులు. ఆలయాన్ని గొప్పగా ఎంచారు. ఆలయంలో నివసిస్తానన్నటువంటి దేవుణ్ణి వారు నిర్లక్ష్యపెట్టారు.
ఆలయాన్ని ప్రేమించారు, కానీ ఆలయంలో ఉంటానన్నటువంటి ప్రభువుని ద్వేషించారు. అంటే ఆయన చెప్పినట్టుగా వాళ్ళు చేయలేదు, ఆయనకు విధేయత చూపలేదు. ఆయన వాక్యం వినడం కానీ, విన్న వాక్యాన్ని నమ్మడం కానీ, ఆచరించడం కానీ, పాటించడం కానీ వారు చేయకుండా గర్విష్ఠులై వాళ్ళు చేసే బలుల వల్ల అంగీకారం అయిపోతాము అని సంబరపడ్డారు. అందుకే 3వ వచనంలో అంటాడు, ఎద్దును వధించువాడు నరుని చంపువాని వంటివాడే, గొర్రె పిల్లను బలిగా అర్పించేవాడు కుక్క మెడను విరిచి వంటివాడే, నైవేద్యము చేయవాడు పందిరక్తం అర్పించేవాని వంటివాడే, ధూపం వేసేవాడు బొమ్మను స్తుతించు వంటివాడే. వారు తమకిష్టమైనట్లుగా త్రోవలను ఏర్పరచుకుని వారి అసహ్యమైన పనులు తమకే ఇష్టముగా ఉన్నవి. ఇంకా నేను పిలిచినప్పుడు వారు ఉత్తరం ఇచ్చేవాడు ఒక్కడో లేడు, నేను మాట్లాడినప్పుడు వినువాడు ఒక్కడోనూ లేకపోయాను. నా దృష్టికి చెడ్డదైన దాన్ని చేశారు, నాకు ఇష్టము కాని దాన్ని కోరుకున్నారు. కావున నేను వారిని మోసంలో ముంచుదును, వారు భయపడి వాటిని వారి మీదకి రప్పించేది. కాబట్టి చూడండి, ఈ ఆచారాలు ఉన్నాయి వీళ్ళలో, కానీ విశ్వాసం లేదు. చూడండి, పిలిచినప్పుడు పలకట్లేదంట, మాట్లాడేటప్పుడు వింటలేదు. దేవుని దృష్టికి ఏది ఇష్టం అది చేయకుండా తమకిష్టమైనటువంటి కార్యాలు గొప్ప అనుకుని ఆయనకి ఇష్టం కాని వాటిని చేస్తూ, చెడ్డవాటినే చేస్తూ వారు దేవుని నిరాకరించారు. అది వాళ్ళ పరిస్థితి. ఆనాటి కాలంలో ఉన్నటువంటి యూదుల పరిస్థితి. కాబట్టి మనకు విశ్వాసం ప్రాముఖ్యమండి. మొదట మనం నేర్చుకోవాల్సింది విశ్వాసం, విధేయత కాదు. విధేయత పనులు తర్వాత. వాళ్ళ మందిరానికి వెళ్ళడం, ప్రార్థన చేయడం, ఉపవాసం ఉండడం, ఇవన్నీ తర్వాత. కానీ మొదటిది ఏంటి? విశ్వాసం. ఏంటి విశ్వాసం అంటే? ఆయనే నిజమైన దేవుడు, నేను ఆయన్నే ఆరాధిస్తాను. ఆయన సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త, ఆయన పరిశుద్ధుడు, నేను జీవితకాలం అంతా ఆయన్నే స్తుతిస్తాను. నేను పాపిని, నా పాపం వల్ల నేను నిత్య నరకానికి పోవాలి. నా అంతటా నేను రక్షించుకోలేను, నా అంతటా నేను విడిపించుకోలేను, నా అంతటా నేను విమోచించుకోలేను, నా అంతటా నేను పాపం లేని పరలోకానికి చేరలేను. అంతటి పాపిని. అయితే నా కొరకు దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆ మార్గమే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన వచ్చి నా శిక్ష, నా స్థానం ఆయన తీసుకుని సిలువలో ఘోరమైన శ్రమలు సహించి భరించి మరణించాడు. సమాధి చేయబడ్డాడు, 3వ దినాన తిరిగి లేచాడు. ఆయన సిలువ శ్రమలు, ఆయన మరణం నా కోసం, ఆయన సమాధి నా కోసం, ఆయన పునరుత్థానుడైంది నా కోసం. దేవుడు ఏర్పాటు చేసిన యేసుక్రీస్తును, ఆయన మరణాన్ని నా కొరకే అని, ఆయన సమాధి నా కొరకే అని, ఆయన పునరుత్థానం నా కొరకే అని నేను విశ్వసిస్తున్నాను. ఇది విశ్వాసం అంటే. అలాగ మనం విశ్వసించిన నాడు రక్షణ పొందుతాం. రేపు చేస్తే మరుక్షణం పరలోకంలో ఆయనతో పాటు ఉంటాం, పరదేశంలో ఉంటాం. ఆయన 2వ రాకడలో పరలోకానికి వెళతాం. అది విశ్వాసం అంటే. కాబట్టి వాక్యం వినడం కాదు, విని నమ్మిక ఉంచాలి. ఆచారాలు కాదు ముఖ్యం, ముందు విధేయత పనులు కాదు, ముందు విశ్వాసం ముఖ్యం. అటువంటి విశ్వాసాన్ని పాత నిబంధన భక్తులందరూ చూపిస్తూ వచ్చారు. వాళ్ళు మంచోళ్ళని కాదు దేవుడు వారిని అంగీకరించింది. వాళ్ళు మంచోళ్ళని కాదు. హేబెలు మంచోడు కాదు, హేబెలు మనకులాగా పాపి. షేతు మంచోడు కాదు, షేతు కూడా మనకులాగా పాపి. మన మంచి పనుల వల్ల, మన మంచితనం వల్ల కాదు రక్షణ, ఆయన అంగీకారం. మన నిజ స్థితిని మనం తెలుసుకోవాలి, ఆయన మీద ఆధారపడాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి.
తర్వాత ఆచారాలండి. ఆచారాలు నేను తర్వాత మనం చేద్దాం మంచి పనులు. నీ మంచి పనుల వల్ల మన మంచి పనుల వల్ల దేవుడు మనల్ని అంగీకరించాడు. విశ్వాసంతోనే అంగీకరిస్తాడు. విశ్వాస సంబంధులే అబ్రహాం పిల్లలు. అదనమాట. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అధ్యాయంలో. ప్రభు చిత్తం అయితే రేపటి దినం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.